ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మంత్రికి ఎవరు ఇచ్చినారో కానీ ఇది ఒక బృహత్తరమైనటువంటి చరిత్రాత్మకంగా నిలిచిపోయిన ఐడియా అధ్యక్ష. ఇది మన కోసం కాదు, వెనక వచ్చే మన తరాల కోసం ఉపయోగపడేటువంటి హైడ్రా అధ్యక్ష. హైడ్రా వల్ల చాలామంది ఆపోలు పడ్డట్టుగా ఏ బీదవాడిని టార్గెట్ చేసేది లేదు అధ్యక్ష. హైడ్రా వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అధ్యక్ష? వల్ల ముఖ్యంగా రంగారెడ్డి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు కుత్బులాపూర్ కానీ, కూకట్పల్లి కానీ, పటాన్ చెరు కానీ, మేడ్చల్ కానీ ఏం జరిగింది అధ్యక్ష? గత 10 ఏళ్ళుగా నేను పచ్చిగా రాజకీయాలు మాట్లాడిన కానీ మా హయాంలో అంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తర్వాత టీడీపీ యాప్లో కానీ కబ్జాలు జరిగి ఉంటాయి వాస్తవంగా. గత 10 ఏళ్లలో అధ్యక్ష హైడ్రా ఎవరి కోసం అధ్యక్ష? ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ద సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, ప్రపంచంలో ఒక సుందరమైన నగరం. ఏమైపోయినాయి అధ్యక్ష? ఇవాళ రాక్స్ అన్ని మాయమైపోతున్నాయి, గుట్టలు కరిగిపోతూ ఉన్నాయి, చెరువులు గర్భంలోకి నీరు పోవాల్సింది. నేను నార్సింగి ప్రాంతంలో ఉంటాను అధ్యక్ష, ఎత్తైన ప్రదేశం. గట్టి వాన పడితే ఇళ్లకు నీరు వస్తుంది అధ్యక్ష. ఎందుకు వస్తూ ఉంది నీరు? ఆనాటి నిజాం కాలంలో ఈ చెరువులు ఎందుకు తవ్వించారు అధ్యక్ష? హైదరాబాద్ సురక్షితంగా ఉండటానికి, ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ పెట్టుబడులు ఆకట్టుకోవడానికి. హైడ్రా వల్ల ఈ చెరువులను కూడా పురాణ స్థితికి వస్తే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది అధ్యక్ష. వాయనాడ్ గొప్ప నగరం, అందమైన నగరం వాయనాడ్. ఒక గట్టి వాన పడితే వాయనాడ్ నగరం కొట్టుకుపోయింది అధ్యక్ష, మొత్తం కొట్టుకుపోయింది. 3 మాసాలు వర్షం పడితే ఎంతైతే వర్షపాతం నామోదవుతుందో 8 గంటలు అంత నామోదవడం వల్ల వాయనాడు నగరం మొత్తం కొట్టుకుపోయింది. 1908లో హైదరాబాద్లో ఒక భారీ వర్షం పడితే నయా పూలు మినహా అన్ని పూలు కొట్టుకుపోయినాయి. 18,000 మంది, ఆనాడు 72,000 జనాభా ఉంటే 18,000 మంది కొట్టుకుపోయిన చరిత్ర. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, కొట్టుకుపోయిన చరిత్ర. హైడ్రా తీసుకురావడం కారణం అధ్యక్ష, భవిష్యత్ తరాలకి హైదరాబాద్ సుందరంగా సురక్షితంగా ఉండాలని. చెరువులు ఇవాళ ఎవరు కబ్జా చేశారు అధ్యక్ష? ఎవరికి భయం అవుతుంది అధ్యక్ష? హైడ్రా వల్ల ఏ బీదవాడికి భయం లేదు. బీదవాళ్ళు కొనుక్కునే విధంగా అన్నాడు బఫర్ జోన్లలో, ట్రిబుల్ 1లో పర్మిషన్లు ఇప్పించి అధికారుల మీద ఒత్తిడి తెప్పించి ఏమైంది అధ్యక్ష? ఇలా హైదరాబాద్ కలెక్టర్ ఉన్నటువంటి పరిస్థితి, ఆ వ్యక్తి పరిస్థితి ఏమైంది? ఇవాళ రంగారెడ్డి కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఏముంది అధ్యక్ష? ఇవాళ విచ్చలవిడిగా నిబంధనలను తుంగలో తొక్కి చెరువులో కట్టడాలు వచ్చాయి. చెరువు గర్భంలో నీరు పోవాల్సిన పరిస్థితి ఉంటే చెరువులో కట్టడాలు వస్తే ఆ నీరు ఎట్టిపోతాయి. హైదరాబాద్ చుట్టూ వస్తూ ఉంది, ఇళ్లకు నీరు వస్తూ ఉంది. ఇది గ్రహించట్లేదు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, హైడ్రాని పరిపూర్ణంగా బీదవాడికి నష్టం లేకుండా ఇంప్లిమెంట్ చేయండి. హైడ్రా వల్ల బీదవాడికి లాభం తప్ప, భవిష్యత్ తరాలకి లాభం తప్ప నష్టం, భరోసా తప్ప నష్టం లేదు. నష్టం వల్ల ఎవరిది అంటే మాలాంటి కొంతమంది రాజకీయ నాయకులు ఆనాడు కాంట్రాక్టులు బెదిరించో, బడాబడ బిల్డర్స్ బెదిరించో చెరువులలో కట్టడాలు కట్టుకోవడానికి దోహదం చేసినప్పుడు వాళ్ళకు భయం అధ్యక్ష. హైడ్రా ఇవాళ నమ్మకం లేక అధికారం తీసుకొచ్చారని మిత్రులు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హైడ్రా అనే దానికి ఒక స్వయం ప్రతిపత్తి ఇచ్చి చట్టబద్ధి ఇచ్చినారు. మినిస్టర్ గారు నాకు తెలిసి చట్టబద్ధి ఇచ్చినారు, హైడ్రాకి చట్టబద్ధి ఇచ్చినారు. కాబట్టి ఒక సంపాదన అధికారం ఉండాలి, నిధులు నిర్వహించేటువంటి అధికారం ఉండాలనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ ఆఫీసును పెట్టడం జరిగింది అధ్యక్ష. నేను మళ్ళీ మీ ద్వారా సభకి మిత్రులు తెలియజేసుకున్నాను, కొంత ఎక్సైజ్ జరిగి ఉండాల్సింది. హైడ్రాలో కొంత అవగాహన ఇవ్వాల్సి ఉండే, ఆ అవగాహన ఇవ్వకపోవడం వల్ల అపోలో గురవడం, ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా దాన్ని బమ్మిని తిమ్మించేసి హైడ్రా ఒక భూతంలా చూపించడం వల్ల ప్రజల్లో ఇవాళ భయాందోళన వచ్చిన తప్ప హైడ్రా వల్ల ఏ బీదవాడిని టార్గెట్ చేసేది లేదు. మొత్తం హైడ్రా ఎపిసోడ్లో ఒకే ఒక బీదవాడి ఇల్లు పోయింది, అది తప్ప ఎక్కడ కూడా బీదవాడికి నష్టం జరగలే, నష్టం జరగదు కూడా. మొన్న కూడా స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం, జూలై ముందు కట్టుకున్నటువంటి ఇల్లు ముట్టపోమని. మళ్ళీ నేను మీ ద్వారా ప్రభుత్వం చెప్తాను, హైడ్రా కానీ మూసీ కానీ హైదరాబాద్ సుందరంగా ఉండటానికి, భవిష్యత్ తరాలకి హైదరాబాద్ సురక్షితంగా ఉండటానికి, క్లైమాటికల్గా ఎన్విరాన్మెంటల్గా హైదరాబాద్ సురక్షితంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, లేకుంటే పెట్టుబడులు రావు. పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ ప్రపంచంలో ఉన్నటువంటి సిటీస్తో కంపారిజన్లో రావాలి అంటే హైడ్రాని, మూసీని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మూసీలో కూడా ఎవరు నిరాశ్రయాలతో వాడికి 18,000 ఇల్లు ఇస్తామన్న మాట ప్రభుత్వం చెప్పడం జరిగింది. సాబర్మతిలో సేమ్ ప్రాజెక్ట్ అధ్యక్ష, ఒక్కవాడికి ఇల్లు పోయినాడికి ఒక్కడికి ఇల్లు ఇవ్వలే అక్కడ ప్రభుత్వం. కానీ ఇక్కడ బీదవాడు ఎవరు ఇల్లు పోతో వారికి 18,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైడ్రా, మూసీ రెండు కూడా ప్రజలకు అవగాహన కలిగించి పద్ధతి ప్రకారం ముందుకు పోవాల్సిందే. పోతేనే హైదరాబాద్కి భవిష్యత్తు
మన భవిష్యత్ తరం మనది అయిపోయింది అధ్యక్ష, అంతా 50-60 దగ్గరకు వచ్చాం. భవిష్యత్ తరాలకి హైదరాబాద్ సురక్షితంగా ఉండాలంటే హైడ్రాని మూసిని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందన్నమాట మీ ద్వారా సభకు